దాంతో కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 4,462 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 19,070 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుండగా ప్రస్తుతం 817.20 అడుగుల నీరు ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతుంది. అటు జూరాలకు కూడా వరద తాకిడి కొనసాగుతుంది. ఇన్ఫ్లో 3,285 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 805 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 316.490 మీటర్లు ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, గుడ్ మార్నింగ్ అనుష. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వారం రోజులుగా స్వల్పంగా వరద వస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే తుంగభద్ర డ్యామ్ కు కూడా భారీగా వరద వచ్చి చేరుతుంది. ఈ రోజు ఉదయం నీటి మట్టాన్ని పరిశీలిస్తే డ్యామ్ తుంగభద్ర డ్యామ్ 1633 అడుగులు గాను ప్రస్తుతం అయితే 1590.76 ఫీట్లుగా ఉంది. ప్రజెంట్ స్టోరేజ్ అయితే మొత్తం 105.788 టీఎంసీలకు గాను 11.68 టీఎంసీల నీటి నిల్వ ఉంది. యావరేజ్ ఇన్ఫ్లో అయితే 4,100 క్యూసెక్లు ఉంది. అయితే తుంగభద్ర డ్యామ్ కు వరద వస్తూ ఉండడంతో ఈ డ్యామ్ ప్రవాహం అంతా సుంకేశ్వర డ్యామ్ కు చేరుతోంది. దీంతో సుంకేశ్వర నుంచి 4,462 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ లోకి చేరుతోంది ప్రస్తుతం. దీంతో శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 817.20 అడుగులకు చేరింది. 215.8070 టీఎంసీలకు గాను 38.800 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్లు డ్యామ్ గేజింగ్ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 19,070 క్యూసెక్కుల నీటిని వినియోగించి 4.667 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని కూడా చేశారు. అయితే కృష్ణా నదికి అనుసంధానంగా ఉన్న కాలువకు ఎంజీకేఎల్ఐ ద్వారా అంటే ముచ్చుమర్రి గేజింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి 1,360 క్యూసెక్కుల నీటిని తెలంగాణ వైపు మళ్లిస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. అయితే కృష్ణా నదికి ఎగువ పరివాహక ప్రాంతంలో ఏడాది వర్షాలు కురుస్తుండటంతో గత ఏడాది కంటే ముందుగానే ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉన్నట్లు కూడా డ్యామ్ అధికారులు అంటున్నారు అనుష. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ కి అయితే వరద నీరు ప్రవాహం అయితే భారీగా చేరే అవకాశం ఉన్నట్లు కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అయితే భారీ వర్షాలు కాకపోయినా స్వల్పంగా కురుస్తున్న వర్షాల వరకైనా కూడా ఇటు తుంగభద్ర డ్యామ్ లో కూడా నీరు చేరుతూ ఉండడంతో కృష్ణాకు అంటే శ్రీశైలం డ్యామ్ కు నీరు కృష్ణా జలాలు చేరే అవకాశం ఉంది. తొందరలోనే డ్యామ్ కూడా అంటే గత ఏడాది ఆగస్టులో పూర్తి స్థాయిలో శ్రీశైలం డ్యామ్ నిండింది. ఈసారి జూలై మొదటి వారంలో కల్లా శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు అనుష. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.